మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం వేమయ్య యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలంలో సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఎంపీటీఓ కార్యాలయం వద్ద ర్యాలీతో పాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీఓ పోలపకి ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గ్రామీణ పేదలకు జీవనాధారమని అన్నారు. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 200 రోజులు పని, రోజుకు 800 కూలీ కల్పించాలని డిమాండ్ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. రోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య 80W ఆధ్వర్యంలో ఈరోజు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపు ఇటీవలి కాలంలో భారతదేశంలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద చర్చ. కూలీలపైన దాడి, ఉపాధి హామీ కూలీలు మరి 4000తో అన్నం తినేటువంటి యొక్క కార్యక్రమం పైన జరుపుతున్న దాడి. ఎన్డీఏ ప్రభుత్వం గతంలో 2004-2009 మధ్యలో ఉన్నటువంటి 64 మంది వామపక్ష పార్టీల ఎంపీలు యూపీఏ ప్రభుత్వంలో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జరుగుతున్నటువంటి గ్రామీణ ఉపాధి పథకం యథావిధిగా కొనసాగించాలి, రామ్జీ చట్టాన్ని రద్దుపరచాలని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి, మహిళా సమైక్య రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఈరోజు కదిరి పట్టణంలో ఎంపీడీఓ ఏపీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చిన మన కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య గారికి మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు వేమయ్య గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం.